హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏకే సినీ సిక్సెస్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే దేవరా, స్టారింగ్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ఇంకా చాలా పెద్ద కాస్టింగ్ ఉందని చెప్పుకోవాలంటే, విచ్ ఈజ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కొట్టాల శివ. అండ్ తారక్ అన్నకి ఇది 6 years తర్వాత వస్తున్న సోలో హీరోగా వస్తున్న సినిమా. ఇప్పుడు 2018లో అరవింద్ సమేత్ తర్వాత మళ్ళీ దేవరతోనే సోలో మధ్యలో చేసిన ఒక సినిమా మల్టీ స్టార్. అండ్ కొరటాల శివ గారికి ఆచార్య లాంటి హ్యూజ్ డిజాస్టర్ తర్వాత ఇది ఒక కంబ్యాక్ సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఇట్స్ డీసెంట్, బాగానే ఉందండి. వన్ టైం వాచ్ చూడొచ్చు. బ్యాడ్ అని చెప్పలేం, గుడ్ అని చెప్పలేం, ఇట్స్ డీసెంట్, బాగానే ఉంది. సో అలా ఎందుకు అనిపించింది అనేది మనం ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. బేసిక్గా మూవీ ప్లాట్ ఏంటంటే మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే అసలు భయం అంటే ఏంటో తెలియని మనుషులకి భయాన్ని పరిచయం చేసే వ్యక్తి గురించి చెప్పడం, ఒక మనిషి చెప్పే కథే ఈ సినిమా. సో ఈ సినిమాలో మనం ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ జూనియర్ ఎన్టీఆర్ గారండి. జూనియర్ ఎన్టీఆర్ యాజ్ యూజువల్గా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. సెటిల్గా చేసిన సెటిల్ చోట. ఇంకా కొట్టాల సినిమా తెలిసిందే కదా, హీరోస్ చాలా సెటిల్డ్గా స్లోగా డైలాగ్స్ చెప్తారు, స్లోగా ఉంటుంది. కానీ తారక్ మాత్రం తను 100% బాగా చేశాడు. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ వచ్చేసి మనకి అనిరుద్ధ్ రవిచందర్. అనిరుద్ధ్ బీజిఎం చాలా బాగా ఇచ్చాడండి, చాలా ఎలివేట్ చేశాడు సీన్స్ని. అండ్ సాంగ్స్ కూడా బాగా ఇచ్చాడు. ఒకటి చుట్టమల్లే సాంగ్ బాగుంది, బట్ వచ్చి సిచ్యువేషన్ పక్కన పెట్టింది, కానీ సాంగ్ అయితే బాగుంది. అండ్ మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం కూడా బాగా ఇచ్చాడు. అండ్ మనకి కెమెరామ్యాన్ రత్నవేల్ గారి కెమెరా వర్క్ బాగుంది, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ కూడా బాగున్నాయి. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ బాగాలేవు. సో ఇదండి సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ప్లస్ పాయింట్ ఇంటర్వెల్ బ్యాంక్. అండ్ సినిమాలో మైనస్ పాయింట్స్ చెప్పుకోవాలి అంటే సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంటుంది, చాలా స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్స్ తప్ప మిగతాదంతా అసలు ఎక్కడ మనకి హై రాదు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న మనం ఏ హైలో అయితే ఉంటామో సెకండ్ హాఫ్లో అయితే అది కంటిన్యూ అవ్వదు. సో అదొకటి మిస్సింగ్ అండి ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే అంత ఇదిగా లేదు. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అంత కరెక్ట్గా అనిపించలేదు, అంత ఇదిగా అనిపించలేదు. చాలా ఎఫర్ట్ పెట్టినట్టే అనిపించలేదు విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా. మిగతా పరంగా అన్ని పరంగా ఎఫర్ట్ బాగా పెట్టారు, కానీ విఎఫ్ఎక్స్ పరంగా అయితే పెద్ద ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించలేదు. అండ్ ఈ సినిమాకి స్టోరీ అనేది బేసిక్గా ఏమీ లేదు ఈ సినిమాకి. ఏ స్టోరీ లేకుండా జస్ట్ ఒక 2 క్యారెక్టరైజేషన్స్ మీద తీసిన సినిమా. ఈ సినిమాకి 2 parts అసలు అవసరం లేదు అనేది నా ఫీలింగ్. సెకండ్ పార్ట్ కోసం క్లిప్ హ్యాంగర్ ఇచ్చారు, కానీ అది అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏం అనిపించలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైంకి ఆ హై ఇంటర్వల్ తర్వాత సెకండ్ హాఫ్ కూడా కనీసం అబోవ్ యావరేజ్ డీసెంట్గా ఉన్నా కూడా సినిమా అదిరిపోయిద్ది అనుకున్నాం. కానీ సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు అనిపించింది ఏంటంటే ఈ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కింద పెట్టి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కింద రావాలి కదా అనే ఫీలింగ్ చాలాసార్లే కలిగింది. అందుకే సెకండ్ హాఫ్ అంటే మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చేది, కానీ వరా క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ కానీ అతని నుండి పెరిగితనం, ఆ హీరోయిన్ ట్రాక్స్. జాన్వీ కపూర్ సినిమాలో ఉంది అంటే ఉందంతే, జస్ట్ ఒక క్యామియో రోల్ అనుకోవచ్చు, హీరోయిన్ రోల్ కింద కూడా కాదు. సెకండ్ హాఫ్లో ఉంటుంది, ఒక 15 minutes కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండదు నాకు తెలిసి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ గురించి కూడా సెకండ్ హాఫ్. అందుకే అండి మనకి ఫస్ట్ హాఫ్ పరంగా ఎందుకు అనిపిస్తుంది అంటే జనరల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత అతను చూపించి ఆ తర్వాత వెళ్తారు. బట్ కొట్టాల దీనికి రివర్స్ స్టైల్లో ట్రై చేసాడు ఈసారి. సెకండ్ హాఫ్లో ఉండాల్సిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ హై పోర్షన్స్ కానీ అవన్నీ తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్లోనే పెట్టి సెకండ్ హాఫ్కి ఈ పోర్షన్ తీసుకొచ్చాడు, కొడుకు పోర్షన్, ఎంట్రీ పోర్షన్స్ ఇవన్నీ. సో అది ఇంకా మైనస్ పాయింట్స్. మిగతా క్యారెక్టర్స్ ఎలా చేశాడు చెప్పుకోవాలంటే సైఫ్ అలీ ఖాన్ బాగా చేశాడు అతనికి ఉన్న ప్రజెన్స్లో. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ ఎక్కువసేపు ఏం కనిపెట్టరు, ఉన్నంతసేపులో వాళ్ళు కూడా బాగా చేశారు. ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళ గురించి పర్ఫార్మెన్స్ చెప్పేదేం లేదు. వాళ్ళు చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్ వరకు వాళ్ళు బాగా చేశారు. జాన్వీ కూడా ఉన్నంతసేపు చూడడానికి చాలా బాగుందండి, బట్ క్యారెక్టర్కి పెద్ద స్కోప్ ఏం లేదు. అండ్ కామెడీ వాళ్ళు చేసేది కూడా పెద్ద క్రింజీ, అది కామెడీ ఏం కాదు, లైట్ తీసుకోవాలి. సో ఓవరాల్గా ఈ సినిమా చూడొచ్చా అంటే ఎస్, ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. బట్ సెకండ్ పార్ట్ కోసం అంత ఈగర్గా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే అంత ఏమైనా ఉందా అంటే అయితే నాకేం అనిపించలేదండి. బట్ చూద్దాం సెకండ్ పార్ట్లో ఏం తీస్తాడు. అంతే, ఇంత స్టోరీ లైన్కి కూడా ఇన్ని పార్ట్స్ ఎందుకనేది అర్థం కాలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ రివ్యూ ఆఫ్ దేవరా. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చకపోతే మీరు కూడా చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఈ సినిమా క్రియేటింగ్ మన క్రికెట్ భాషలో చెప్పాలంటే ఒక 3D అండ్ మంచి 3D పుష్ చేసింది. బట్ ఒక 4 బౌండరీ కానీ 6 కానీ వెళ్ళే క్యాపబిలిటీ ఉండింది ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత. బట్ సెకండ్ హాఫ్ హ్యాస్ బీన్ వేస్టెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ రివ్యూ ఆఫ్ దేవరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ AK Cine Sixes. This is Chaitanya signing off, Team AK Cine Sixes. Bye.